దయచేసి నేను ఒక్క మాట చెప్తాను, అనంతరం సేవకులకు సమయాన్ని ఇస్తాను. మనందరికీ తెలిసినటువంటి దినం యేసయ్య పుట్టినటువంటి దినం. యేసయ్య ఈ లోకానికి రాకపోతే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. ఇది ఈరోజు యేసయ్య పుట్టినటువంటి దినం. ఈరోజు యేసయ్య ఎందుకు పుట్టాడు అంటే మనల్ని పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రత నుంచి, లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి రక్షించడం కోసమే యేసయ్య ఈ లోకానికి ఈ దినాన పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 21, 22. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పుట్టాడు అంటే మనల్ని పాపముల నుంచి రక్షించటం కోసం ఆయన పుట్టాడు. ఆయన పేరేంటి అంటే కింద వచనంలో ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. కింద పుట్టినోట్లో చూస్తే యేసు అనే పేరుకు అర్థం ఏమనుంది? కింద రక్షకుడు అని అర్థం. యేసయ్య మన కోసం ఎందుకు పుట్టాడంటే మనల్ని రక్షించటం కోసం పుట్టాడు. రెండోదిగా మనల్ని శాపం నుంచి, దరిద్రత నుంచి, మన పోరాటాల నుంచి మనల్ని విడిపించి మనల్ని తన బిడ్డలుగా స్వీకరించటం కోసం ఆయన ఈ లోకంలోనికి యేసు క్రీస్తుగా దేవుడు పుట్టాడు ఈ లోకంలోనికి. హల్లెలూయా. మనకి బిడ్డలు పుట్టారనుకోండి, మనం బర్త్డే జరుపుకుంటామా లేదా? అట్లనే ఈ లోకపరంగా మనకు పుట్టినటువంటి బిడ్డలకే మనము బర్త్డే దిన సందర్భముగా కేక్ కట్ చేసుకొని గ్రాండ్గా చేసుకుంటాం. ఈ లోకపరంగా మన బిడ్డలకి అట్లా చేస్తే మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. అదే ఇందాక మనం చదివినటువంటి సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో మనం 26వ వచనంలో చూస్తే, నా కుమారుడా సొలొమోను చెప్తున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అని. దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఈ పుట్టుక దిన సందర్భముగా మన హృదయాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు మన హృదయాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడంటే మన హృదయములో ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మన నుంచి ఏం ఆశించట్లేదు, కానీ మన హృదయాన్ని దేవుడు ఇవ్వమని అడుగుతున్నాడు. చాలామంది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 4 సువార్తల్లో ఇవుడి మీకు ఇయ్యబడును అని ఉంటుంది. అది మన హృదయమే కావచ్చు, మనకిచ్చిన ధనమే కావచ్చు, మనకిచ్చిన దానిలో మనము కానుకలు ఇవ్వడము కూడా అది దేవుని సేవకి, దేవుని పనికి ఉపయోగపడుతుంది. కానీ అంతకంటే ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మన హృదయాన్ని దేవుడికి మనం ఇవ్వాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో మన హృదయంలో ఉన్నటువంటి హృదయం గురించి మనం చూస్తే మన లోపల నుంచి చాలా చెడ్డవి దగ్గర మార్కు సువార్తలో మనం 7వ అధ్యాయంలో చూస్తే మన హృదయంలో నుంచి 13 రకాల దేవునికి ఇష్టం లేనటువంటివి 13 రకాలు అక్కడ ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటా, మన హృదయంలో నుంచి మన లోపల నుంచి చాలా అవి దురాలోచనలు, జారత్వం చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా 13 ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అవి చదువుకోండి. అహంకారము, అహంభావము, దురాలోచనలు, చెడతలంపులు, జారత్వం, అన్ని లక్షణాలన్నీ హృదయంలో ఉన్నాయి. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి ఇస్తామో మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ, ఆ 13 లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆ లక్షణాలన్నీ ఎప్పుడైతే మనము బయటికి విడుదల చేసుకోలేం, కానీ మన హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు వాటన్నిటినీ బయటికి తీసివేసేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయంలో నుంచి అవి బయటికి వెళ్ళిపోతాయో మనం పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మన హృదయాన్ని ఆయన ఇవ్వమని అడుగుతున్నాడు. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే ఈ చెడు లక్షణాలు అన్నీ కూడా దేవుడు తొలగించి మన హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనము మన హృదయంలోకి యేసయ్యని చేర్చుకుంటామో
యేసయ్య వాక్యాన్ని, యేసయ్యని మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో అప్పుడే మనము దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడగలుగుతాం. హల్లెలూయా. మన హృదయంలో ఈ 13 లక్షణాలు పెట్టుకొని, ఆ 13 ఏవంటే ఈ చెడ్డవన్నీ లోపల నుండే మన హృదయంలో నుండి బయటికి వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ అపవిత్ర సంబంధమైనటువంటి ఈ లక్షణాలన్నిటినీ మన హృదయంలో నుంచి బయటికి విడుదల చేసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మన హృదయంలోనికి మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధత కలిగి ఉండడమే కాకుండా మనం చేసే ప్రార్థనకి కూడా దేవుడి దగ్గర మన సమాధానం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యేసయ్య పుట్టినటువంటి ఈ యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుందాం. మన హృదయాన్ని దేవుడికి ఇచ్చేసేద్దాం. ఆ లక్షణాలన్నీ బయటికి దేవుడు పంపించేసి మన హృదయంలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. దేవుడిచ్చిన మాటల్ని దేవుడు దీవించి మన హృదయములో భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్.